నమస్తే అన్న, మీ పేరు? నా పేరు జి శ్రీనివాసరావు. ఏ నియోజకవర్గం అన్న మీరు? గాజువాక నియోజకవర్గం. ఏంటంటే ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? చాలా తక్కువ వ్యవధిలోనే మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీ ప్రాంతంలో పోటీ ఎలా ఉండబోతుంది అంటారు? మా గాజువాక ప్రాంతంలో అయితే పోటీ గట్టిగానే ఉంటుందండి. ప్రతిపక్ష పార్టీ, అధికార పక్ష పార్టీ అట్లాగే ఉన్నాయి. కానీ ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారు అభ్యర్థి అనేటప్పటికీ మా దృష్టిలో అది గర్వం అనుకుంటా ప్రజలు. కానీ పోటీ కాదు, ఆయన అందరి మనిషి. 2014లో కూడా ఓడిపోవడానికి కారణం కూడా బలమైన వ్యక్తులు, మంచి జనాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఈయన పోటీ చేయటం, ఇద్దరు కలిపి 1,19,000 ఓట్ల దగ్గర విడిపోవటం వలన అవతల వ్యక్తి గెలవటం జరిగింది. కానీ ఇక్కడైతే వారు వన్ సైడ్. పల్లా శ్రీనివాసరావు గారికి ఐటీ శాఖ మంత్రి అవ్వచ్చు, ఇంకో వ్యక్తి అవ్వచ్చు. పల్లా శ్రీనివాసరావు గారి దగ్గరికి వచ్చేటప్పటికే కామన్ మ్యాన్ కూడా ఆయన సేవలు కావాలనుకుంటాడు. ఆయన ప్రజలలో తిరిగే మనిషి, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల్లో ఉన్న వ్యక్తి. అందుకని ఇక్కడైతే వారు వన్ సైడ్ అని అనుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఎంపీ అభ్యర్థిగా గతంలో ఓడిపోయిన భరత్ గారు కూడా ఈసారి పోటీలో నిలబడ్డారు. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారు సతీమణి ఝాన్సీ గారి పోటీలో ఉన్నారు. గెలుపు అవకాశం ఎవరికి ఎక్కువ శాతం ఉంటుందంటారు? ఇప్పుడు ప్రజలు ఈ 2019 నుంచి 24 వరకు అయితే చాలా ఇసుపు చెంది ఉన్నారండి. ఎందుకంటే అభివృద్ధి లేదు, ప్రాంతాలను విడదీశారు, ప్రజల మధ్యన ఒక వాలంటీర్ రూపంగా వ్యవస్థను పెట్టి ఒకరికొకరికి బాంధవ్యాలు లేకుండా చేశారు. కానీ రాష్ట్రంలో పెను మార్పు చూడబోతున్నాం. ఇసుపు చెందారు సార్. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజల్లో చాలా మార్పుని తెచ్చారు. వాళ్ళు చెప్పిందే విందామండి. ఆనాటి 72% పూర్తయిన పోలవరం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది? 3 రాజధానుల్లో 30,000 మంది రైతులు చాలా విలువైన భూములు ఇచ్చారు. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు నమ్మకంతో ఇచ్చారు. ప్రతి రైతు కూడా ఎంతో కొంత వెల్ సెటిల్డ్ రైతులు, వాళ్ళు డబ్బుల కోసం పనిచేసే రైతులు కాదు. భావితరాల్లో అమరావతి అనేది సుదీర్ఘంగా పేరు ఉండిపోవాలని వాళ్ళు ఇచ్చారు. కానీ ఏం చేశారండి? పేదల పక్షాన 25,000 రూపాయలు 50,000 రూపాయలు డీడీలు కట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో 18 లక్షల ఇల్లులు 50 నుంచి 100% పూర్తయి ఉన్న టెట్కో హౌసింగ్. గాజువాక ప్రాంతంలో 16,000 ఇల్లులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కట్టారు. ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. 5 ఏళ్ళు కట్టిన ఇల్లులు ఇవ్వడానికే వీళ్ళకి చేత కాలేదంటే వీళ్ళ వల్ల పరిపాలన ఏం జరుగుతుందా? బొత్స ఝాన్సీ గారి కోసం మాట్లాడదాం. ఆవిడ నివసిస్తున్న ప్రాంతం వేరు. బొత్స సత్యనారాయణ గారు చాలా పెద్ద పేరున్న నాయకుడు. మేము కాదనం వేరే పార్టీకి. కానీ ఆ నాయకుడి వల్ల ఈ ప్రాంతంలో గాజువాక నియోజకవర్గంలో వన్స్ పాన్ టైంలో 5,000 మందికి ఉపాధి పొట్టన కొట్టిన నాయకుడు ఆ కుటుంబమే. వోక్స్ వ్యాగన్ అనే కంపెనీ సర్వే చేసి ఈరోజు కార్మికులు పొట్టకొట్టి ఏమని అడుగుతారండి ఆవిడ ఇక్కడికి వచ్చి ఓటు? అందుకని బొత్స ఝాన్సీ గారికి భరత్ గారికి పోలిస్తే భరత్ ఒక విద్యావంతుడండి. గీతం అధినేత అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు అండి. ఈ ప్రాంతం కాదు, విశాఖపట్నం మొత్తం మెడికల్ క్యాంపులు నిర్వహించిన వ్యక్తి. ఆయన పెట్టిన మెడికల్ క్యాంప్ ఏంటి తెలుసండి? ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు అయ్యి అని చెప్పి మోసం చేయటం కాదు. ఒక్కసారి టెస్ట్ చేయించుకొని కార్డు కానీ తీసుకుంటే 3 లక్షల రూపాయల వరకు ఏ పరిస్థితుల్లోనైనా సరే హాస్పిటల్లో వైద్యం ఉచితం. అలాంటి మెడికల్ క్యాంప్ పెట్టారు. గత కాలంలో ఆయన ఓడిపోయారనైతే ఇక్కడ ప్రజలు అనుకోవట్లేదు. ఎంతండి? 3,400 ఓట్లు, 4 లక్షల పైచీలికలు ఓట్లు సాధించారు. ఎందుకంటే ఈ దరిద్ర పార్టీలో ఉన్న, అధికార పార్టీలో ఉన్న నాయకుల్లా కానీ 20% ఆయనకి కానీ కొద్దిగా విభజించి పరిపాలిద్దామని ఉద్దేశం ఉంటే ఆ రోజే ఆయన చాలా విజయం చెందేవారు. కాకపోతే ఆయన కల్మషం లేకంట. ఆయన ఎవరండి? బాలకృష్ణ గారు అల్లుడని కూడా చెప్పుకోరు. ఎంవిఎస్ మూర్తి గారు కీర్తిశేషులు, పెద్ద నాయకుడు, ఆ పేర్లు కూడా వాడుకోరు. కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటు అడిగారు. కానీ లాస్ట్ టైం అయితే ఓటమైన మేము అనుకోవట్లేదు. ప్రజెంట్ గెలిచిన ఎంపీ వ్యాపారాలు చేసుకున్నాడు. మా ఓడిపోయారని ప్రజలు చెప్తున్న ఎంపీ గారు ప్రజాసేవ చేశారు. ఇదే ఈ టైం అయితే భర్త గారికి ఈ బొత్స ఝాన్సీలు ఎవరు పోటీ కాదు. ప్రజలు ఇసుపు చెంది ఉన్నారు. వాలంటరీ వ్యవస్థలతో నడుపుకుంటున్న పార్టీ ఇది. అందుకోసం కామన్ మ్యాన్గా చెప్పవచ్చు, ఒక అభిమానిగా చెప్పవచ్చు. కానీ 1,00,000 ఓట్ల మెజార్టీతో భర్త గారు గెలవబోతున్నారు. ఓవరాల్గా పోటీ ఎలా ఉంటుందంటారు ఈసారి? కూటమి ఏంటి సార్? ఓవరాల్గా పోటీ అయితే రాష్ట్రంలో అధికారం ప్రజలకు అవసరం అండి, ప్రాంతాలకు అవసరం. ఎందుకంటే విశాఖపట్నం వరకు తీసుకుంటే
రాష్ట్రం విడిపోయిన తర్వాత మన విశాఖపట్నం ఒక మేలుమైన ప్రాంతం, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతుకున్న ప్రాంతం. ఈ ప్రాంతంలో 2019 నుంచి విభజించి పరిపాలించి ఒకరికొకరు కలవనీకంట కొండలు దోచుకొని ఎన్నో ఉన్నాయి సార్ అవినీతులు. ప్రభుత్వ బంగళాలు తాకట్లు పెట్టి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మనకు అధికారం లేదు. ఒకవేళ ఆ రైట్ ఇన్ఫర్మేషన్లో కూడా వాళ్ళకి ఏది నచ్చితే చెప్తారు, లేకపోతే లేదు. అందుకోసం భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రం రాజధాని లేకుండా 5 ఏళ్ళు గడిపారు. ఏమంటే 29 రాష్ట్రాల్లో రాజధాని లేని రాష్ట్రానికి ఈ సిగ్గులేని మంత్రులు అలీబాబా 40 దొంగల్లాగా 151 దొంగల్ని ఎన్నుకొని ప్రజలు మోసపోయారు. అందుకే ప్రజలు చాలా తెలుసుకున్నారు. ఇప్పటికీ అనుకుంటున్నారు సార్, దోచుకున్న డబ్బుతో మళ్ళీ అధికారం చేజిక్కించుకుందామని. ఆ అధికారం ఎందుకో తెలుసండి, వాళ్ళు ఉనికిని కాపాడుకోవడానికి. ఏమండి మా నాయకుడు చెప్తుంటాడు, రెడ్ బుక్ అంటే మాకు నాయకులకే కాదు, ప్రజెంట్ వైకాపాలో 151 మంది పరిపాలించి ప్రభుత్వ సొమ్ములు ఎంత దోచుకున్నారో బ్యూరోక్రాట్స్ ఎంతమంది వాళ్ళకి సపోర్ట్ చేశారో అన్నీ లాగుతారు. మా బాబు గారు మంచిగా పరిపాలన చేసే దక్షత ఉన్న నాయకుడు, అభివృద్ధి కోసం కోరుకుంటాడు. కానీ మన నారా లోకేష్ బాబు అలా కాదు. పన్నుకు పన్నే ముళ్ళుకు ముళ్ళే తేల్చే ప్రక్రియలో ఫస్ట్ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ప్రజలు తీసుకున్నారు. ప్రజలు తీసుకుంటే ప్రజల వెనకాల మేము ఉన్నాం, మా వెనకాల ప్రజలు ఉన్నారు. ఈ రెండిట్ల మీదే రేపు జరగబోయే 13వ తారీఖున ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. ఇంకోటి ముఖ్యమైన విషయం సార్, ఉమ్మడి కూటమిలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా సాహసపరమైంది. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు బట్టి ఏమి ఆశించకుండా ఒక నాయకుడు పార్టీని నడుపుతూ ఈరోజు కూడా ప్రజల కొరకు ఎన్ని సీట్లు అంటే అన్నీ అనుకున్నారు. ఒక ఏ కార్యకర్తైనా 22 సీట్లు పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ అనుకున్నారండి. కానీ అనుకోవడానికి కారణం ఒకటే, ఆయన దక్షతకే, ఆయన పరిపాలన. రేపు రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన పిల్లలకు భావితరాల్లో భవిష్యత్తుని ఇద్దాం అనే దాని మీద పవన్ కళ్యాణ్కి అయితే మేము హ్యాట్సాఫ్ చెప్తున్నాం సార్ రాష్ట్రం కోసం. అన్న నమస్తే అండి, మీ పేరు? నా పేరు అనంతరావు అండి. ఏం చేస్తుంటారు? నేను మామూలు కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటాను. ముఖ్యంగా చాలా తక్కువ వ్యవధిలో మన రాష్ట్రానికి ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రధానంగా మీ విశాఖపట్నం పార్లమెంట్కి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా గతంలో ఓడిపోయిన భరత్ గారు నిలబడ్డారు. వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు నిలబడ్డారు. ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయంటారు ఈసారి? గెలుపు అవకాశాలు అయితే భరత్ గారికి ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఆయన ఒక విద్యావంతుడు, సౌమ్యుడు. ఈ 5 సంవత్సరాల్లో ఆయనకి ప్రజలు దగ్గర నుంచి చూశారు. ఎందుకంటే ఎవరు కష్టం వచ్చినా చేసినా ఏదైనా సరే ఆయన అందుబాటులో ఉండే వ్యక్తి. ఇప్పుడు ఝాన్సీ గారు అంటే బొత్స సత్యనారాయణ ఆవిడని మాకు తెలుసు, కానీ ఝాన్సీ గారి కోసం అంత పరిచయం లేదు కదా జనాలకి. ఇప్పుడు మెయిన్ భరత్ గారు అంటే ప్రతి ఏరియాకి ఉచిత వైద్యం అందించడం కానీ, విద్య కానీ, వైద్యం కానీ ఉచితంగా ఆయన సొంత నిధులతో చాలామందికి వైద్యం అందించారు, వైద్య సేవలు చేశారు. ఇవన్నీ ఆయనకి ఒక విద్యావంతుడు. నేను ఆ గర్వం ఉండదు, నేను ప్రజల్లో ఉండాలి, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ ఆయన ప్రజలు మనల్ని పొందిన వ్యక్తి. తప్పకుండా ప్రజలు ఆయన్ని ఆదరిస్తారని అయితే నా నమ్మకం అండి. కంపల్సరీ భరత్ గారు గెలుస్తారు, ఇందులో డౌట్ లేదు. సార్, భరత్ గారు చేసిన సేవలు ఏవైతే మెడికల్ క్యాంపులు పెట్టారు ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి ఉందంటారా మీ 7 నియోజకవర్గాల్లో? తప్పకుండా అండి. ఆయన స్వయంగా వచ్చి ఆయనే పర్యవేక్షణలో ఆయన దగ్గరుండి కరెక్ట్ ఇది జరుగుతుందా లేదా అని చెప్పి మెడికల్ క్యాంప్ పెట్టేసి ఎక్కడో ఉండి చేయించలేదండి. స్వయంగా ఆయనే ఆ క్యాంప్ దగ్గర కూడా ఆయనే వచ్చి చూసి అందరికీ పలకరిస్తూ అందరినీ అడుగుతూ మీ సమస్యలు ఏంటమ్మా ఏమైనా ఉంటే డైరెక్ట్గా ఆయనకి డీల్ చేయమని కూడా ఆయన కంపల్సరీ అందరికీ దగ్గరుండి చూశారండి. అందుకనే ప్రజల్లో ఆయనకైతే మంచి పేరుంది. ఆ మనవాడుగా తాతగారు కూడా గతంలో ఎన్నో సేవలు చేశారు విశాఖపట్నానికి. దాని కారణంగా ఈయనకి మంచి పేరైతే ఉందండి. ప్రజలైతే తప్పకుండా ఆయనకి ఆశీర్వదిస్తారనేసి మా నమ్మకం. కంపల్సరీ గెలుస్తారు. గాజువాక అయితే పల్లా శ్రీని గారు అభ్యర్థి అండి. గాజువాక తెలుగుదేశం పార్టీ నుంచి అంటే ఎన్ఏడి ఉమ్మడి అభ్యర్థి. పల్లా శ్రీని గారు అంటే ఆయన స్థానికులు, నిత్యం ప్రజల్లో ఉండే మనిషి, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి, ప్రజల కోసం ఎప్పుడూ నిరంతరం పోరాడే వ్యక్తి. ప్రజా సమస్యలపై పోరాడటానికి ఆయన అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ప్రజల కోసమే పోరాడే వ్యక్తి. కాబట్టి ఆయన కోసం అయితే వన్ సైడ్ అండి. ఆయన మెజార్టీ కోసం తాపత్రయం పడాలి తప్ప గెలుపు అయితే 100కి 100% ఆయనే గెలుపు అయితే పల్లా శ్రీని గారిదేనండి. సార్, ఓవరాల్గా పోటీ ఎలా ఉంటుంది అంటారు? ఎన్డీఏ కూటమి ఒకవైపు, జగన్ ఒకవైపు. అంటే ఎన్డీఏ కూటమి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకున్నారండి.
ఎవరు స్వార్థం కోసం నరేంద్ర మోదీ గారికి ఇందులో స్వార్థం లేదు, అలాగని పవన్ కళ్యాణ్ గారికి స్వార్థం లేదు. రాష్ట్రం భవిష్యత్తు కోసం, రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయింది, దాన్ని మళ్ళీ ఊబిలో నుంచి బయటికి తీయాలంటే అధికారం మారాలి. అధికారం మారాలంటే ఒక రాక్షసుడితో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఐక్యతతో పోరాడుతున్నారు. ఇందులో కీలక నిర్ణయం పవన్ కళ్యాణ్ గారికి అభినందిస్తున్నామండి. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైంది. అందులో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, ఆయన కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ మద్దతు ఇచ్చి ఆయన ముందుకు పంపించి ఆయన చేయడం చాలా అభినందనీయం. ఆయనకి మేము అందరం కూడా అభినందిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా సరే ఆయనకి నిజంగా అభినందిస్తున్నామండి.